హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం పూరీ కూర తయారీ విధానాన్ని చూద్దాం. కుక్కర్లో పూరీ కూర ఈజీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూద్దాం. స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. దీనిలో ముందుగా నానబెట్టుకున్న బఠానీలు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు వేసుకుని ఒకసారి కదుపుకోవాలి. సాఫ్ట్ పూరి ఏ విధంగా తయారు చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న 2 టమాటాలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బంగాళదుంప ముక్కలు, క్యారెట్, బఠానీలు ఉడికేదాకా మగ్గించుకోవాలి. బఠానీలు, క్యారెట్, బంగాళదుంప ముక్కలు ఉడకడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి దీనిలో కొద్దిగా వాటర్ పోసుకుని కుక్కర్ 3 విజిల్స్ రప్పించుకుందాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 3 స్పూన్స్ శనగపిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టుకున్న చింతపండు రసం కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి. టమాటాలలో పులుపు ఉంటుంది కాబట్టి ఆ పులుపు సరిపోతుంది అనుకునేవారు చింతపండు రసం వేసుకోవాల్సిన అవసరం లేదు. శనగపిండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకుని ఈ మిశ్రమాన్ని మనం ఉడకబెట్టుకున్న దానిలో వేసుకుని కలుపుకోవాలి. కూర బాగా ఉడికి చిక్కబడేదాకా దీన్ని ఉడికించుకోవాలి. బాగా చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవచ్చు. లాస్ట్లో దీనిలో కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో రుచికరమైన పూరీ కూర రెడీ అయిపోయింది. Thanks for watching my videos. Please like, share and subscribe my channel.